ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మరి ప్రత్యేకంగా మరి ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు ఎంతో మేలుతో ఈ సృష్టిని అంతటినీ కలుగు చేసిన దేవుడు మరి ప్రతి ఒక్క విషయాన్ని మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రతిదీ కూడా మరి ఆయన ద్వారా పోషించబడుతూ ఆయన నోటి మాట ద్వారా కలిగింది. కానీ మానవుడు ప్రత్యేకంగా ఆయన చేతి యొక్క హస్తంతో నిర్మించబడ్డాం మనందరం కూడా. మరి ఎంతగానో ప్రత్యేకంగా దేవుని యొక్క గుణ లక్షణాలు మనకి దేవుడు ఎంతగానో ఇచ్చి ఉన్నాడు. అదే రీతిగా మరి దేవుని యొక్క నామములో మరి ఆయన ఆకాశము మరి దేవుని యొక్క నిర్మాణమై ఉన్నది, భూమి ఆయన యొక్క నిర్మాణమైనది, అందులో ఉన్న జలచరములు మరి నీరు ప్రతిదీ కూడా కలుగునుగాక అని దేవుడు పలుకున్నాడు. అదే రీతిగా ఆయన నోటి మాటలు మనలో ఉంచి దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఎంతగానో దైవసేవకులతో మాట్లాడుతున్న విధానంలో మరి ఎంతో దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఈ దినమందు యెషయా గ్రంథము 51వ అధ్యాయము మరి ప్రత్యేకంగా 16వ వచనంలో చూస్తే, నేను ఆకాశములను స్థాపించినట్లుగాను భూమి పునాదులు వేయినట్లుగాను నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోటి నా మాటలను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన చేతి నీడలో దేవుడు కప్పి ఉన్నాడు. మరి సియోన్లో నుండి దేవుడు మనల్ని స్థాపించిన గొప్ప దేవుడే ఉన్నాడు. సియోన్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ మరి నీ కుటుంబానికి దేవుడు ఎంతో నెమ్మదిని దయచేస్తూ ఉన్నాడు. మరి ఈ లోక ప్రతిదీ కూడా దేవుడు ఆయన కలుగు చేశాడు. ఆయన కలుగు చేసిన విధము మనం చూస్తున్నాం. అది ఎంతో ప్రత్యేకముగా మరి ప్రతిదీ కూడా ప్రకృతిలో ఉన్నది, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, దేవుని యొక్క చేతి పనులను మరి నిర్మిస్తున్న విధానాన్ని మనకి దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ దినమందు దేవుని యొక్క వాగ్దానంలో ప్రతినిత్యము మరి దేవునిలో మనం ఎంతగానో బలపడుతూ ఆయన చేతి నిర్మాణమైన మానవుడిని మరి ఆయన అరచేతిలో దేవుడు ఎంతగానో చెక్కుకున్నాడు. చూడుము నా అరచేతిలో నేను చెక్కుకుని ఉన్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి నీవు దేవుని యొక్క చేతిలో భద్రపరచబడి ఉన్నావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ వర్తమానం వింటున్న మీ యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను మరి ఈ యొక్క మొక్కను నాటిన వాడెవరు, అట్లాగే ఈ చెట్టుకి నీరు పోసిన వాడెవరు, దాన్ని వృద్ధి కలుగు చేసిన వాడెవరు? ఆయనే కదా. మరి సమస్తమైన సేవకులైన వారు ఈ భూమి మీద దేవుని యొక్క వర్తమానాలు మనకి బోధిస్తూ దేవుని యొక్క మాటలు బలపరుస్తున్నాయి. కానీ ఈ మాటలన్నీ ఆయనవి కదా. ఆయన నీ కొరకు ఈ దినమందు పొందుపరిచిన ఈ మాటల ద్వారా బలపడుతూ కృంగిపోకుండా ఆయన నిన్ను లేవనెత్తే దేవుడని ఆయన బలమైన హస్తం కింద దాగి ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.